11 తులాస్ ఉంది. ఓకే, మనం అనుకున్నది కింద మనం 10 to 11 తులాస్ పెట్టుకుందాము, పైన ఒక 4 తులాస్ పెట్టుకుందాం, 15 తులాస్. ఓకే, వడ్డానం తగ్గింది. అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు మనకి హాఫ్ సారీ ఫంక్షన్ కి స్పెసిఫిక్ గా వేరే డిజైన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, కొంచెం పిల్లలకి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా హారం పెద్దగా అనిపిస్తుంది కొంచెం బ్రైడల్ లా, ఇట్లాంటివి వెళ్తే ఏంటంటే కొంచెం పిల్లలకి తగ్గట్టు మరీ హెవీగా అమ్మవారు అట్లా హెవీగా అనిపించదు. దీనికి ఏంటంటే మనం ఇది తీసుకున్న పాప కదా, అదే హాఫ్ సారీకి ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. చేది నాన్న, వడ్డానం కింద చిన్న ఫంక్షన్స్ కి ఏమన్నా 2 in 1 ఇట్లాంటివి తీసుకుంటే పిల్లలకి. ఓకే, బాగుందా నాన్న? ఇట్లాంటిది ఇంకా స్టైల్ గా ఉంటది. ఓకే, ఇప్పుడు దీనికి పైన మ్యాచ్ అయింది అంటారా? ఎందుకు అనిపించట్లేదు? ఈ దాంట్లో చోకర్స్ కూడా ఉంది, నక్షి ట్రెండ్, క్లోజ్ సెట్టింగ్ ట్రెండ్ ఇప్పుడు. ఓకే, ఇంతకీ అసలు నేను ఎక్కడున్నానో మన ఆడియన్స్ కి చెప్పాలి కదా నిఖిత్ గారు, చెప్పండి మరి ఒక్కసారి. చెప్పండి. ఎస్, మీ అందరికి అర్థమైపోయి ఉంటుందండి, ఈ మంత్ లో మా పాపది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది. సో జ్యువెలరీ తీసుకోవాలి కదా, హాఫ్ శారీ ఫంక్షన్ ఆడపిల్లల కంటే ఎంత అవసరం ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే. ఏదో షాప్కి వెళ్ళిపోయి ర్యాండమ్గా ఏదో ఒకటి పిక్ చేసేసుకుంటా మొత్తం టోటల్ సెట్ మనం ఒక దగ్గరే తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అయితే మనకుండే ఆలోచన ఒక రకంగా ఉంటుంది, డిజైనర్స్ చెప్పే విధానం ఇంకొక రకంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ఈవెన్ మ్యాచ్ అయ్యేలాగా చెప్తారు. సో నిఖిత గారు ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్బిలో ఉంది. నిఖిత ఉంటారు ఇక్కడ, ఆవిడ నాకు ఎప్పటి నుంచో నాకు క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను ఇట్లా హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది చెప్పగానే వెంటనే జయ గారు మీ బడ్జెట్ ఎంతో చెప్పండి, టోటల్ నేను సెట్ చేస్తానన్నారు. అందుకని మా పాపని తీసుకుని వచ్చేసాను. యాక్చువల్గా నా త్రోట్ బాగాలేదు, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, బట్ డేట్ దగ్గరకు వచ్చేస్తుందని చెప్పేసి ఇమీడియట్గా షాపింగ్కి వచ్చేసాము. చూస్తానండి, నా బడ్జెట్ అయితే ఒక 22 lakhsలో టోటల్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మా పాపకి. సో ఏం సెట్ అవుతుందో ఏంటో చూద్దాం. ఇది లెంత్ యావరేజ్ లెంత్ వస్తుంది. ఫంక్షన్స్ లో ఏంటంటే మనం పైది పెడతాం కదా. అవునవును, చైన్ ఉన్నాక కూడా ఇట్లా డోరీ పెట్టి సెట్ చేసుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు. బ్యూటిషియన్ సెట్ చేస్తారు. అదే బాగుంది. అంటే నువ్వు మిర్రర్ తిప్పేసి ఆమె పాప ఫంక్షన్ కదా చూసుకుంటుంది తనే. బాగుందా? చోకర్ పెద్దగా అయినట్టు అనిపిస్తుందండి. చోకర్ పెద్దదైంది దానికి. మార్చొచ్చు నాన్న, ఇది కూడా ఇంటర్చేంజబుల్ వస్తుంది. రెడ్ స్టోన్ దీంట్లో చిన్నవి ఉండవా? అదే చూద్దాం. ఇది గ్రీనే ఉంచాలి, ఇది ఇయర్ రింగ్స్ తగ్గట్టు రెడ్ మార్చుకోవాలి. దీనికి కలర్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ అండి. అది ఓకే, బ్లూ అండ్ రెడ్ కదా, సో అందుకే ఇది రెడ్ పెట్టుకోవాలి, ఇది బ్లూ పెట్టుకుంటే గ్రీన్ పెట్టుకుంటే కాంట్రాస్ట్ ఉంటుంది. పైది ఎంత వెయిట్ ఉందండి? పైది మనకి ఇది కొంచెం హెవీ వెయిట్ 87. మనం అనుకున్న బడ్జెట్ కొంచెం హెవీ అయింది. వడ్డానం దాటనీకండి, అదే వడ్డానం రాకపోవచ్చు. సరే, ఇది కిందది ఇది పెట్టి పైది ఇంకోటి సెట్ చేద్దాం. ఈ రెండు సెట్ అయితే పక్కకు పెడదాం. మనం మళ్ళీ వడ్డానం స్టోన్స్ లోనే వెళ్ళాల్సి వస్తుంది. అవును, స్టోన్స్ అనేసరికి ఒక బాధ నిఖిత్ గారు, మనకి మళ్ళీ రీసేల్ చేయడానికి అంత వర్క్. గోల్డ్ ఎప్పుడైనా 100% ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని నెట్ వస్తుంది హాల్ మార్క్ ఉంటే. స్టోన్స్ ఒకటి వేస్ట్ చేద్దాం. అవును, బట్ స్టోన్స్ ఆ లుక్ వేరుంటుంది. పాపకి స్టోన్స్ ఇది గోల్డ్ వేస్తే లుక్ బాగుంది. గోల్డే బాగుందా? ఇది యాంటిక్ చాలా బాగుంది కదా, లాంగ్ వచ్చింది. దీనికి అలా చిన్నవి ఏం పనికి రావంటారా? అక్కడ పైన ఉంది చూడండి, అక్కడేనా? అది కూడా బాగుంటది. సెకండ్ వన్ అండి, ఇదా? అటు అది బాగుందా? గ్రీన్ ఓకేనా? ఏం కాదు, ఈ పాలిష్ లో కూడా ఉంది. పాలిష్ మార్చొచ్చు, డిజైన్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఏ కొంచెం పెట్టినా హెవీగా అనిపించేస్తుంది పిల్లలు కదా. బట్ ఫంక్షన్ లో రెడీ చేసినప్పుడు అందరు వేసుకొని వస్తారు కాబట్టి. అవును. ఏది తిరిగి ఒక్కసారి చూసుకోండి, కొంచెం లెంత్ బాగుంది కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కదా, అట్లా అనిపిస్తోందండి. ఇదైతే బాగుంది. ఏ పింకి బాగుందా? బానే ఉంది కదా, లెంత్ బాగుంది, సింపుల్ గా ఉంది, మరి ఇట్లా హెవీగా లేదు పాప. అవునవును,
చిన్నది పైకి పెట్టి, కానీ లెంత్ చూసుకోండి, వడ్డానం పెట్టి చూడాలి మళ్ళీ. ఇది ఒకసారి వడ్డానం చూసేద్దామా? పెడతాం. మనం ఒకటి లాంగ్ హారం అన్నా నెక్లెస్ అన్నా సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్. కాదండి, ఓన్లీ నెక్లెస్, లాంగ్ హారము అండ్ వడ్డానం సరిపోదా? మళ్ళీ చోకర్ టైప్ ఇట్లా షార్ట్ ఒకటి పెట్టాల్సిందేనా? ఇది కూడా బాగుంది, కింద గ్రీన్ బీట్స్ వెళ్తే. గ్రీన్ బీట్స్ బాగుంటాయి, వైట్ అంతా బాగుంది. లాంగ్ ఇంకొక 2-3 ఆప్షన్స్ చూద్దాము. ఇదైతే పక్కన పెడదాం. ఇది పక్కన లాంగ్ ఉంది, సన్న. అవును, కోరల్స్ వచ్చినాయి, పర్ల్స్ వచ్చినాయి. అబ్బా ఇది బాగుందండి. పాప కరెక్ట్ ఉంది కదా, కరెక్ట్ గా ఉంది కదా, చిన్న చాలా బాగుంది. దీనికి ఇందాక మనం ఒక చోకర్ చూసాం కదా, ఆ చోకరే. ఇదే కొంచెం పెద్దది అనుకున్నాం మనం, ఇదేనా? ఇది కాదు, ఇంకోటి. ఓకే అండి, ఇది కంప్లీట్ సెట్ అవుతుంది కదా, కాదా? అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా మీ ఆల్రెడీ ఉన్న ఇయర్ రింగ్స్ కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు హాఫ్ సారీ కలర్ కి కూడా బాగానే యాంటిక్ అంటే సెమీ అండి ఇది. కాంట్రాస్ట్ లో ఉంటుందేమో అంటున్నా, బాగుంటుంది అంటే. బాగుంటుంది. నిఖిత్ గారు ఇది ఎంత పడుతుంది? ఇది మనకు వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ ఉంది. 41, ఇది 77. 40 + 70 110. 110లో 2 వస్తున్నాయి కదా 11 తులాస్ లో. చక్కగా చెప్తున్నారండి. సేవింగ్స్ అన్ని 110 కాదు 120 అయితే. 41, 77, 118, ఇంచుమించు 12 తులాస్ లోపు వస్తుంది. ఓకే, బాగుంది. గ్రీన్స్ యాంటిక్ అంటే పాప చిన్న ఉంది కాబట్టి మేబీ పర్ల్స్ అండ్ కోరల్ కాంబినేషన్ బాగుంటుంది. కోరల్ వచ్చేసి ఇవి బాగున్నాయండి, క్యూట్ ఉంది కదా. నచ్చిందా? చూసుకోనండి, నువ్వు చూసుకో ఒకసారి మిర్రర్ లో. ఓకే, ఈ సెట్ అయిందండి. ఈ సెట్ పక్కన పెడదాము. ఇంకొక హారం, ఇది ఫైనల్ అనుకుందాము. ఇంకొక కొన్ని హారాలు చూద్దాము జస్ట్ ఇన్ కేస్. ఏది నాన్న? అదా, అది కూడా పెట్టి చూద్దాం. అది ఒకటి పెట్టుకున్నా సరిపోద్ది. ఇది కూడా చాలా బాగుందండి. డైమండ్స్ నాకు ఈ బీడ్స్ నచ్చినాయి. గోల్డ్ డైమండ్స్ అండి? లేదండి, స్వరోస్కిస్ తోని మీకు కంప్లీట్ డైమండ్ లుక్ తో వస్తుంది. క్లోజ్ సెట్టింగ్ లో స్వరోస్కి స్టోన్స్ తోని మీకు half the బడ్జెట్ అవుతుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది మీకు అరౌండ్ 8 lakhs లోపే అవుద్ది. ఓకే, వెయిట్ మీకు వచ్చేసి 133 గ్రామ్స్ ఉందండి. ఇది ఒక్కటి వేసుకుంటే చాలేమో కదా. 8 లోపు వచ్చేస్తుంది. డైమండ్ వెళ్తే 17-18 lakhs అన్న అవుతుంది. 20 వరకు ఒకటైనా బాగుంటది, ఇంకేం వేసుకోదు పైకి. ఈ బుట్టలు కూడా ఓకేనేమో. ఫిక్స్ అన్నిటికీ బుట్టలు చూడండి. యాక్చువల్ గా నేను ఒక లాంగ్ హారం అనుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ శారీ కూడా కడతాం. ఇప్పుడు రెండా చేంజింగ్ చూస్తే టెంప్ట్ అవుతున్నాను అనమాట. హాఫ్ సారీ శారీ కదా. అవునండి, శారీ మీద ఇది పెట్టుకోవాలి, ఏం పెట్టకుండా ఇది ఒక్కటి పెడితే సరిపోతుందేమో. చూద్దాం మొత్తం బడ్జెట్ చూసి. నిఖిత్ గారు మొత్తం బడ్జెట్ పక్కన పెడదాము ఉంచండి. సరే, కానీ బాగుంది. ఇంకా ఇయర్ రింగ్స్ ఏం మార్చకుండా హారం ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకోటి యాంటిక్ చూసాం కదా, ఇది సెమీ యాంటిక్, కానీ మీకు అసలు యాంటిక్ లాగా అనిపించదు. బోత్ మిక్స్ ట్రెండ్ అన్నమాట. కొంచెం బ్రైట్ గా ఉందండి, బ్రైట్ గా ఉంటది కదా. ఒకసారి దీనికి ఇందాక చోకర్ కాంబినేషన్ చూసాం కదా, దీనికి నెక్లెస్ కాంబినేషన్ చూద్దాం. నువ్వు ఆగవే, మమ్మల్ని చూడు. చూసుకో ఆ అమ్మాయికి కూడా నచ్చాలి కదా. దీనికి ఒక్కసారి నెక్లెస్ చూద్దాం. చోకర్ చూసాం కదా. కాదు నిఖిత్ గారు, నా ఫీల్ ఏంటంటే చోకర్ మస్టా? చోకర్ పెట్టాలి, రెండు పెట్టాల్సిందేనా? అంటే మన ఫంక్షన్ కాబట్టి రెండు పెట్టాలి. అదేలే. దీనికి నెక్లెస్ మ్యాచింగ్ తెప్పించండి. ఎలా ఉంది పిక్కి? ఇందాక దాని మీద ఇది బాగుంది కదా, ఇంకొంచెం కాదా? ఏది అదా? అది ఓకే. నెక్లెస్ లేమ్మా ఇట్లాంటివన్నీ. ఇదా అదా? ఇది ముడేసేనా లేకపోతే? వద్దొద్దు, పాప అందం. ఆమె ఫేస్ అంతా ఎక్స్ప్రెషన్. నాకు ఇదైతే భలే నచ్చిందండి, క్యూట్ గా దానికి సరిపడా ఉంది. హారం కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. మళ్ళీ మీకు వెయిట్ కూడా బడ్జెట్ అన్ని కలిసి వచ్చాయి. 10 తులాస్ లో మొత్తం నెక్లెస్ చోకర్ వస్తుంది. అయితే వడ్డానం ఏం చేద్దాం, తనకి నక్షది హెవీ అవుతుంది కదా, ఇప్పుడు బాగా ప్లెయిన్ బెల్ట్ విత్ లాకెట్ బాగా పెట్టుకుంటున్నారా? ఇది ఇలా మీరు ఏంటంటే రేపు తనకి హెవీగా లాకెట్ చేపియొచ్చు. ఈ లాకెట్ తీసి మీరు ఏదన్నా బీచ్ లో వేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి ఓన్లీ 107 గ్రామ్స్.
ఓకే సో మీకు 20 తులాస్ లో 2 వచ్చేస్తాయి ఒకసారి హారం. పెట్టండి చూద్దాం. ఎలా Front అనిపిస్తుంది? నువ్వు చెప్పు నాన్న. నాకెందుకు అంత అనిపించట్లేదు. సింపుల్ అనిపిస్తుందా? బాగా సింపుల్ అనిపించేస్తుంది. కొంచెం ఇందాక ఇక్కడ చూసానండి ఎవరికి ఆ, కస్టమర్ చూపిస్తా. చూపిస్తుంటే ఇలా లైట్ ఈ కలర్ లోనే ఉన్నాయండి బీడ్స్. అప్పుడు ప్లెయిన్ దానికి వెళ్ళిపోదామా? ఇది వెయిట్ ఎంతో చెప్పనా? 170, 17 తులాస్ ఉంది ఇది. వద్దండి. ఇది బాగున్నట్టుందండి. మీరు మళ్ళీ తర్వాత హారం లాగా కూడా అందుకేనండి, వాడుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా వడ్డానం పెట్టుకోరు కదా, కొంచెం 2-in-1 పర్పస్ అయినా యూస్ చేయొచ్చని. టోటల్ సెట్ బాగుంది కదా, ఇది బాగుందండి. దీనికి ఫిక్స్ అయిపోదామా? ఓకే డన్. ఫిక్స్ ఇక మళ్ళీ ఫంక్షన్ లో అంతే ఇలానే సెట్ చేయండి, నేను వస్తా కదా. ష్యూర్ గా. సరే దీని ఎస్టిమేషన్స్ అన్ని తీయండి. మీకు టోటల్ ఒకసారి ఎంత పాప అవుతుందో బిల్లు చూద్దామా? తప్పకుండా. ఒకటి మరి జిగేల్ గా ఉందా? బాగుందా? మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. సిగ్గుపడుతుంది. అదే కదా. ఓకేనండి నిఖిత్ గారు, కంప్లీట్ ఓకేనా? ఇది సెట్ అండి. ఓకే. మనం సెలెక్ట్ చేసుకున్న చోకర్, హారం, ఇది వడ్డానం కమ్ హారం 2 అనుకున్నాం కదా. పాపడి బిల్ల, బ్యాంగిల్స్ వస్తున్నాయి. ఓకే. సో చోకర్ సంగతికి వచ్చేసరికి ఇది మనకి నెట్ వెయిట్ వచ్చేసి 23.4 23.470 అన్నమాట. అంటే ఇంచుమించు 23.5 గ్రామ్స్ ఉంది. విత్ స్టోన్స్ అంటే లేదు, వితౌట్ స్టోన్స్ నెట్ వెయిట్ అంటే. విత్ స్టోన్స్ 50 గ్రామ్స్ వచ్చింది. మీరు ఎప్పుడు వచ్చినా 100% నెట్ వెయిట్ గోల్డ్ మీద రీసేల్. ఫ్యూచర్ లో ఈ పర్ల్స్ తీసేసి ఇక్కడ కొంచెం గోల్డ్ బిట్స్ కన్నా అట్లా చేంజ్ చేసి ఇస్తారు కదా మీరు, రైట్? ఆ ఫ్లెక్సిబుల్ ఉంటే ఓకే. ఇది నెక్స్ట్ హారం వచ్చేసి మనకి 72 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉందండి, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. నెక్స్ట్ పాపడి బిల్ల, ఇది వచ్చేసి 8 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. 8 grams. తర్వాత నెక్స్ట్ ఇది 2-in-1 2-in-1 పర్పస్. మనకి ఇది వెయిట్ 11 తులాస్ ఉంది. రామ్ పరివార్ కదండి? అవునండి, రామ్ పరివార్ పచ్చలు వచ్చాయి. ఓకే ఓకే. బ్యాంగిల్స్ వచ్చేసి ఇందాక సెలెక్షన్ చేసాం కదా, 55 గ్రామ్స్ ఉంది ఇది నెట్ వెయిట్. 55 అండి. సరే ఫైనల్ బిల్ చేసి మన దగ్గర డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఉండవు, 12%కి దిగినాయి కదా, ఏం లేదు. జస్ట్ ఎవరైనా కస్టమర్ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం. సో మన ఫ్రెండ్షిప్ కొద్దీ మీరు ఎంత డిస్కౌంట్ చేస్తారో అంత డిస్కౌంట్ చేసి బిల్ ఇచ్చేసేయండి. ఎక్కువ ఉండదు. ఓకే. సో సండే మా పాప హనీది హాఫ్ శారీ ఫంక్షన్, డెఫినెట్ గా అంత ఫ్యామిలీతో కలిసి రావాలి. తప్పకుండా మా ఐటమ్స్ చూడడానికన్నా వస్తాం. డెఫినెట్లీ. రైట్ అండి, బిల్ ఇచ్చేసేయండి. షూర్. థ్యాంక్ యూ అండి. యా బాయ్.